ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పెరిగిన పెట్టుబడులకు తగ్గట్టు గిట్టుబాటు ధర లభిస్తుందో లేదోనన్న సంశయం రైతుల్లో నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు బోర్డు ఈ ఏడాది 57,760 హెక్టార్లకు అనుమతి ఇచ్చినప్పటికీ 72,340 హెక్టార్లలో రైతులు పొగాకు సాగు చేశారు. దాదాపు 134 మిలియన్ల కిలోల ఉత్పత్తి అయ్యింది. డిసెంబర్ నెలలో మిగ్జాం తుపాను వల్ల మొక్క దశలో ఉన్న పొగాకు పంటకు నష్టం వాటిల్లింది. తిరిగి రెండోసారి పంటను వేసుకుని సాగు చేయాల్సి వచ్చింది. తర్వాత వేడి వాతావరణం వల్ల అనుకున్నంత దిగుబడి రాలేదు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పంట ఈసారి 6-7 క్వింటాళ్లకు మించి రాని పరిస్థితి. ఈ ఏడాది లో గ్రేడ్ ఎక్కువగా రావడంతో కిలోకు సరాసరిన కనీసం 250 రూపాయల ధర లభిస్తే గాని పెట్టుబడులు దక్కవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం ఖర్చులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. నిరుడికి ఈ సంవత్సరం 30% పెరిగింది. కానీ ఈ 230 రూపాయలు అయితే కనీసం 260 రూపాయలు యావరేజ్ వస్తే కానీ రైతులు బయటపడరు. ఈ సంవత్సరం పచ్చ కూలీలు కానీ యార్నీలు కానీ అన్ని విపరీతంగా పెరిగినాయి. అందువల్ల ఏంటంటే యావరేజ్ మాకు 260 రూపాయలకు తగ్గకుండా ఏమని కోరుతున్నాం. గత సంవత్సరం 219 రూపాయలు యావరేజ్ వచ్చింది. కానీ నిరుడు 10-11 క్వింటాలు పండింది. ఈ సంవత్సరం పొగాకులో కాటా లేదు, అంతా 8-7 క్వింటాలు పండింది. అందువల్ల రైతులకి కనీసం 260 రూపాయలు యావరేజ్ వస్తే కానీ రైతులు ఈ సంవత్సరం బయటపడరు. దానికి 3.5 లక్షల ఖర్చు పెరిగింది సార్ ఈ సంవత్సరం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పొగాకు కొట్టలేక బ్యానీలు లేక ఎండిపోతుంది. కొట్టించి ఎండేయాలంటే మనిషి 511 గంటలకి. కొంతమంది ఏదన్నా కొంత వీలున్నోళ్ళు కొట్టుకొని ఎండేసుకుంటున్నారు. మార్కెట్ అదే 23 ఏళ్ళు వేసారు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఏదంటే 30 ఏళ్ళు అమ్మిద్దని ఆశతోటి ఉన్నారు అందరూ. 50-50గా దిగుతుంది సార్ పొగాకు కూడా. మాడు సగం నెంబర్ సగం. నేను 50 ఎకరాలు వేసా. 50-50. నేను 6 బ్యాన్లకు అయితే 12 బ్యాన్లు కొట్టాల్సి వస్తుంది. గతేడాది లో గ్రేడ్ పొగాకు సైతం మంచి ధరలే దక్కాయని, ఈ ఏడాది మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది సాగు ఖర్చులు బాగా పెరగటం, ఎండలు కూడా పెరగటంతో ట్యాంకుల ద్వారా నీటిని అందించాల్సి వచ్చింది. దీనివల్ల అదనపు ఖర్చులు అయ్యాయంటూ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న కిలోకు 230 రూపాయల సగటు ధర తమకు గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఖర్చులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మాకు యావరేజ్ 25,000 వస్తాయి కానీ గిట్టుబాటు కాదు. కింటాకి అంటే కేజీ 250 లెక్కన. అంత లో గ్రేడ్ దిగుతుంది కానీ బయట దిగట్లేదు. అందువలన బోర్డు కోరుకున్నాం కానీ వాళ్ళు 230 స్టార్ట్ చేశారు. ఇవాళ మేమైతే 250 అడిగాము. దిగుబడి 40% నెంబర్లు ఉంటాయి, 60% లో గ్రేడ్లు ఉంటాయి. వాతావరణం అనుకూలించగా లాస్ట్ లో గ్రేడ్ రేటు బాగుంది. ఏదో దిగుబడి వచ్చిందని నీళ్ళు కట్టాము. అంత ఆశాజనకంగా లేదు. సంవత్సరం పంట దిగుబడి 7 క్వింటాలు బాగా వస్తాయని అనుకుంటున్నాం. గత సంవత్సరం యావరేజ్ బాగానే ఉంది. ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలించగా ఎల్నినో ప్రభావం వల్ల పొగాకు అనుకోకుండా డిసెంబర్ 2వ తారీఖు వర్షం పడి, ఒక వర్షంతో పొగాకు బాగా ఇదైన తర్వాత ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల పొగాకు పంట విపరీతంగా పాలిపోయి ఆకు కొట్టలేక ఎండిపోయి అది సుమారు 20 మిలియన్ల దాకా పండుగలు అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఉత్పత్తి వ్యయం కూడా చాలా ఎక్కువగా అయింది. అందువలన మాకు 250-60 మధ్య యావరేజ్ ఇస్తే కానీ గిట్టుబాటు కాదు. ఈ ఏడాది బోర్డు పరిధిలో దాదాపు 200 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, బయ్యర్లు కూడా గతం కంటే పెరిగారని, పోటీ కారణంగా మంచి ధర లభించే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. కుండేపి మరియు ఒంగోలు 1 వేలం కేంద్రాల్లో ఆక్షన్ స్టార్ట్ అయ్యాయి. దాదాపు 202 మిలియన్ కేజీలు ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సివి పొగాకు పండింది అనేసి అంచనా వేస్తున్నాము. రేట్లు కూడా ఈరోజు చూస్తే ఆశాజనకంగా ఉన్నాయి. ఈరోజు సరాసరి యావరేజ్ ధర మోర్ దాన్ 230 రూపీస్ ఉన్నది. అది లాస్ట్ ఇయర్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ యావరేజ్ ఈ ప్లాట్ఫామ్లో 219 రూపాయలు. ఇంకా పెరుగుతుంది. సో రైతులందరూ మంచి లాభాలతో ఉంటారు అనేసి మేమందరం ఆశిస్తున్నాం. ఈ ఏడాది పెట్టుబడులు బాగా పెరిగిన నేపథ్యంలో మంచి ధర లభించాలని పొగాకు రైతులు కోరుకుంటున్నారు.